ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ గణేష్ మా ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి రేపు జరగబోతున్న ఈ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ దాదాపుగా 70 అడుగులకు సంబంధించినటువంటి గణేష్ని నిమజ్జనానికి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ దాదాపు 9 రోజులు పూజలు అందుకున్నటువంటి గణేష్ రేపు మంగళవారం కావడం, ఈరోజు మొత్తం ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నిమజ్జనానికి తీసుకువెళ్లే అత్యంత కీలకమైనటువంటిది కనిపిస్తున్నటువంటిది కదా ఇది ట్రాలీ. ఈ ట్రాలీలోనే ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గణేష్ని తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వీళ్ళు విజయవాడకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ నుంచి గత 15 సంవత్సరాల కంటే 2010 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఫ్రీగానే ఖైరతాబాద్ గణేష్ని ఇక్కడ నిమజ్జనానికి తీసుకెళ్ళడానికి స్వతహాగా ఒక ట్రాలీని పెట్టి తీసుకెళ్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా నేను ఈ ట్రాలీకి సంబంధించినటువంటి వివరాలను అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా చూస్తే ఇది మొత్తం అంతా కూడా అంటే ట్రాలీకి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 75 అడుగులు పొడవు ఉన్నటువంటిది ట్రాలీ. ఇది మనము 75 అడుగులకు సంబంధించినటువంటిది అంటే మొత్తము 100 టన్నుల కెపాసిటీ ఈ ట్రాలీ మోయగలదు. దీనికి సంబంధించి అయితే మనమైతే విజువల్లో చూస్తున్నాం. అసలు ఒకసారి లోపలికి కూడా వెళ్తే ఈ ట్రాలీకి సంబంధించి ఇది ఎంత వెడల్పు ఎంత పొడవు అనేది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా చూస్తున్నాం వెడల్పు అంటే దాదాపుగా ఆ గణేశుడు ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి 40 టన్నుల బరువు ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేశుడిని తీసుకుని క్రైన్ ద్వారా తీసుకుని ఈ ట్రాలీ మీదే ఇక్కడే వాళ్ళు మొత్తం దీని మీదే నిలబెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని వెడల్పు అయితే మొత్తం 11 అడుగులు వెడల్పు అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొన్ని గడ్డర్స్ని అయితే వేశారు, ఎక్కడిక్కడ సెటప్ అయితే చేస్తున్నారు. కానీ ట్రాలీకి సంబంధించి స్టార్టింగ్ నుంచి నేను వెళ్తున్నటువంటి ఈ ప్లేస్ వరకు ఉన్నటువంటిది అయితే మొత్తం 11 అడుగులు. కానీ ఎక్స్ట్రాగా దాదాపుగా అటువైపు ఒక 4 అడుగులు ఇటువైపు ఒక 4 అడుగులు అంటే 11 దాదాపుగా 19 నుంచి 20 అడుగుల వెడల్పులో ఈ మొత్తాన్ని గడ్డర్స్ వేసి తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 100 అడుగుల అంటే కెపాసిటీని మోసగలిగినటువంటి ఈ ట్రాలీ మీద 40 అడుగుల గణేష్ని ముఖ్యంగా వీళ్ళు భారీ క్రెయిన్తో ఈ ట్రాలీ మీద ఇక్కడైతే కనిపిస్తున్నటువంటిది ఈ గడ్డర్స్ అయితే ఉన్నాయో మొత్తం 3 గడ్డర్స్ అయితే ఉన్నవి. ఈ 3 గడ్డర్స్కి సంబంధించి మొత్తం ఎక్కడ ప్రతిదాన్ని లింక్స్ అయితే ఇప్పటికే లారీకి సంబంధించి కనిపిస్తున్నాయి కదా, వెల్డింగ్స్ అయితే చేసినటువంటిది అయితే పొజిషన్ చూస్తున్నాం. వెల్డింగ్స్ ఈ వేసినటువంటి గడ్డర్స్ ఏవి కూడా కదలకుండా ఉండేలాగా ట్రాలీకి సంబంధించి అడుగు భాగాన పూర్తి స్థాయిలో దీనికి ఇప్పటికే వెల్డింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఖైరతాబాద్ విగ్రహాన్ని వినాయకుని తీసుకుని వచ్చి పూర్తిగా ఇప్పటికే విగ్రహం తయారు చేసేటప్పుడే ఐరన్ షీట్తో దానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యాజ్టీజ్గా ఆ విగ్రహాన్ని దాదాపుగా 40 టన్నులు ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకుని వచ్చి యాజ్టీజ్గా మనమైతే కెమెరా పర్సన్ మురళి చూపిస్తున్నాడు. ఈ కనిపిస్తున్నటువంటిది ఇక్కడ అంటే విగ్రహాన్ని పెట్టిన తర్వాత ఆ విగ్రహం దగ్గర కానీ పూజలు నిర్వహించడానికి కానీ వాటికి సంబంధించినటువంటి వాటి కోసం లేదా పట్టుకోవడానికి సంబంధించినటువంటి వాటి కోసం కూడా ఇక్కడైతే బలంగా అంటే ఒక చేత్తో పట్టుకోవడానికైతే ఒక ఐరన్ రాడ్స్ని అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన 40 టన్నుల బరువు ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ని తీసుకొచ్చి సెంటర్ చేసి ఈ మొత్తం మీద ఇక్కడైతే దీని మీద కూర్చోబెడతారు యాస్టీస్గా. అలా పెట్టిన తర్వాత ముఖ్యంగా ఇప్పటికే వినాయకుడి విగ్రహం తయారు చేసినటువంటి సమయంలో అడుగున షీట్ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆ షీట్ని ఈ మొత్తం కనిపిస్తున్నటువంటి దాదాపుగా 20 అడుగుల వెడల్పుతో గడ్డర్స్ని ఫిట్ చేశారు. ఫిట్ చేసినటువంటి ఈ 20 అడుగుల గడ్డర్ మీద వెల్డింగ్ చేస్తారు. ఎందుకంటే విగ్రహం దాదాపు ఇక్కడ నుంచి అటు హుస్సేన్ సాగర్కి వెళ్ళే వరకు కూడా అటు వైర్లకు కానీ లేదా రోడ్ని అటు ఇటు తప్పించుకుని వెళ్తున్నటువంటి పొజిషన్లో కానీ ఎక్కడ చిన్న చిన్న గోతులున్నా పబ్లిక్ వెళ్తున్నటువంటి సమయంలో కూడా కొంచెం కూడా కదలకుండా ఉండేలాగా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు మంగళవారం ఈరోజు రాత్రి 12 గంటల సమయం లోపే ఆ విగ్రహాన్ని ఇప్పుడు యథాస్థితిలో ఉన్నటువంటి ఖైరతాబాద్ విగ్రహాన్ని ప్లేస్ని కొంచెం జరిపి అలా ఉంచుతారు. రేపు ఉదయానికి 6 o'clock అయితే ఈ ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది. ఈ మహా నిమజ్జనానికి సంబంధించి వెహికల్ అయితే ప్రస్తుతం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడే వీటిని పర్యవేక్షణ కూడా మనమైతే చూడొచ్చు. ఇక్కడ
దీనికి సంబంధించి అంటే ఈ లారీకి అసలు సంబంధించి ఎంత టన్నేజ్ ఉంది, ఎలాంటి కెపాసిటీ ఉందనేది ఈ లారీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అంటే దాదాపుగా మీరు 15 సంవత్సరాల నుంచి వీటిని అయితే ప్రస్తుతం ఎక్కడికక్కడ ఫ్రీగానే ఇస్తున్నారు మీ ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్స్ నుంచి. 100 టన్నుల వరకు మోసే కెపాసిటీ ఉన్నటువంటి దాన్ని ఈ లారీకి సంబంధించి 40 టన్నుల విగ్రహాన్ని తీసుకొస్తారు. అంటే ఆ ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తున్నారు అసలు? యాక్చువల్గా ఏంటంటే కింద ఫ్రేమ్ తయారు చేస్తారండి. అది దానికి ఏ సైడ్ డైమెన్షన్స్ ఉన్నాయో అదే సైడ్ డైమెన్షన్స్ తోటి మళ్ళీ దీని మీద ఫ్రేమ్ చేస్తారు. బండి లేపి దాని మీద పెట్టినాక 2 కలిపి వెల్డింగ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది 100 టన్నే, కానీ యాజ్ పర్ ఆర్టీఏ అప్రూవల్ 50 టన్స్. ఓకే, మన విగ్రహం 38 to 40 టన్ వస్తుంది. 10 టన్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి గత 10 years నుంచి వెళ్తుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేదు దీనికి. అంటే ఇంజిన్ కెపాసిటీ దాన్ని మూవ్ చేసేటప్పుడు కానీ ఆ స్పీడ్గా అంటే చాలా స్లోగా తీస్తూ ఉంటారు. ఆ మూవింగ్ ఎట్లా ఉంటుంది? విగ్రహం కదలకుండా ఉండడానికి ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తారు? అదే సార్, ఇప్పుడు ఆ విగ్రహం కదలకుండా ఉండడానికి కింద ఫ్రేమ్ అనేది అది గడ్డర్స్ తోటి బాడీకి వెల్డింగ్ చేస్తారు. ఏదైతే తయారు చేస్తారో ఆ బాడీని ఈ బాడీకి అటాచ్ చేసి వెల్డింగ్ చేస్తారు. కాబట్టి బండి మూవ్మెంట్ అవుతుంది కానీ విగ్రహం మాత్రం మూవ్మెంట్ అవ్వదు. సో అంటే మీకు సంబంధించి కూడా డ్రైవర్స్ దీనికి సంబంధించి ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఉంటారా? కొన్ని అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద విగ్రహాన్ని మూవ్ చేసేటప్పుడు ట్రాలీని చాలా చాకచక్యంగా చేయాలి. మీకు సంబంధించినటువంటి డ్రైవర్స్ని ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దీనికి సంబంధించి? గత 15 years నుంచి అతనే వస్తాడండి. అతను 15 years బిఫోర్, అంతకుముందు 10 years ఎక్స్పీరియన్స్ మా దగ్గర. 15 years అతనే తోలుతున్నాడు. ప్రజెంట్ కంటిన్యూ అతనే వస్తాడు. కాబట్టి ప్రతి సంవత్సరం వస్తాడు కాబట్టి ఆయనకి నాలెడ్జ్ ఉంటుంది ఎట్లా చేయాలి ఏంటి అనేది. రూట్స్ కానీ ఎక్కడెక్కడ మలుపులు ఉన్నాయి ఏంటి అనేది అన్ని ఖచ్చితంగా అవగాహన ఉంది అతనికి. ఎక్కడ టర్నింగ్ ఉంది, ఎక్కడ చెట్లు వస్తాయి, ఫ్లైఓవర్ దగ్గర ఎంత డెస్టేజ్లో కట్ చేయాలనేది ఆయనకి అవగాహన ఉంది. అంటే మీరు ముందుగానే లారీని తీసుకొచ్చి సిద్ధం చేసుకుంటున్నారు కదా, మీరు రూట్ను కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నారు, అలాంటిది ఏమైనా ఉంటుందా? ఫస్ట్ టైం ఏంటంటే ట్రయల్ రన్ వేస్తారు సార్ ఎవ్రీ ఇయర్. 2 days బిఫోర్ ట్రయల్ రన్ వేసి ఆ కటింగ్ అంతా చూసుకుంటారు. ఏమైనా పైన కానీ వైర్లు కానీ చెట్లు కానీ ఏమైనా ఉంటే ఇంటిమేషన్ ఇస్తే ఆర్చిలు కానీ ఇమీడియట్ తీసేస్తుంటారు. అవి సో చూస్తున్నాం. అంటే దాదాపుగా ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ నుంచి విజయవాడకు సంబంధించినటువంటి ఈ వెహికల్ని గత 15 సంవత్సరాలుగా వీళ్ళైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే వీళ్ళకి ఇలాంటి వెహికల్స్ 4 ఉన్నాయి. 4 ప్రతి సంవత్సరం రిపీట్ చేస్తున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. దాదాపుగా అంటే వీళ్ళ లెక్క ప్రకారం అయితే 100 టన్నుల వరకు ఇది మోస్తుంది. ఆర్టీఐ అప్రూవల్ ప్రకారం 50 టన్నుల వరకు, విగ్రహం 35 నుంచి 40 టన్నులు ఉంటుంది కాబట్టి మరొక 10 టన్నుల వరకు దీనికి కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు అంటే ఇప్పటి నుంచి మొత్తం రేపటి కార్యక్రమానికి ఆ పూలతో అత్యంత అందంగా కూడా వైభవంగా కనిపించడానికి ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి ఎక్కడికక్కడ వీళ్ళైతే అలంకరణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలంకరణ పూర్తి చేసిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో ఈ ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి మొత్తము అంతా ఒక కదలిక అనేది తీసుకొస్తారు. 12 గంటల లోపు అంటే రేపు మంగళవారం కావడంతో ముందు రోజే ఆ ఖైరతాబాద్ వినాయకుడిని కొంత కదిలించి ఆ తర్వాత ఆ రేపు ఇంచుమించు 6 గంటలకు ఇక్కడ నుంచి ఈ ఖైరతాబాద్ శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. కాబట్టి 6 గంటల కంటే ముందే విగ్రహాన్ని పూర్తిగా ఈ ట్రాలీ మీదకి అయితే ఎక్కించడానికి పూర్తి స్థాయి సన్నాహాలు అయితే చేస్తున్నారు. అత్యంత వైభవంగా జరగబోతున్నటువంటి ఖైరతాబాద్ 70 అడుగుల ఈ వినాయకుని విగ్రహాన్ని శోభాయాత్ర మాత్రము చూడడానికి అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం నిమజ్జనానికి వినాయకుడు సిద్ధంగా ఉంటే అంటే వినాయకుని యొక్క వాహనము మూషికము ఎలుక కాబట్టి అట్లాంటి 70 అడుగుల వినాయకునికి దాదాపుగా 100 టన్నుల బరువు మోయగలిగేటటువంటి ఆ ట్రాలీని సిద్ధం చేసి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మురళితో రాజు, శివశంకర్, ఖైరతాబాద్, హైదరాబాద్.